ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా బాధాకరమని రెడ్డి సంఘం నాయకుడు నరేష్ రెడ్డి అన్నారు. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన అన్నారు. దీనిపై వారు డీఎస్పీని కలిసిన వినతిపత్రం అందజేసిన సమస్యను పరిష్కరించే దిశగా ఉందని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుండి అనేక మంది వచ్చారని ఆయన అన్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఒక యోధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. భవిష్యత్ తరాల వారికి ఆ విగ్రహం యొక్క ఆవశ్యకతను, ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలన్న ఒక సంకల్పంతో మేము ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశాం. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎవరు మమ్మల్ని అడ్డుకోలే. ఆ విగ్రహానికి మెరుగులు దిద్దుతున్నాం. దాదాపు ఒక 15 రోజుల నుంచి ఎవరు మమ్మల్ని అడ్డుకోలే. ఈ విగ్రహం సంబంధించి నివాళులు అర్పించి మనమంతా ఆత్మీయ సభ ఘనంగా చేసుకుందామని ఇదే మీడియా ముందర నేను మొన్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టా. ఆ తర్వాత వచ్చిన రోజు పేపర్లో వచ్చినాయి, అన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చాయి, కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలే. అంతేకాకోకుండా ఆటోల ద్వారా జిల్లా నలుమూలలో మేము ప్రచారం చేశాం, కానీ ఎవరు పట్టించుకోలే. ఇవన్నీ కూడా చూసి చాలా ఆనందంతో ఆప్యాయతతో జరుపుకోవాల్సిన సభను ఉన్నట్టుండి రాత్రికి రాత్రే మరి ఏమైందో తెలియదు, ఎవరికి ఎవరు గైడెన్స్ ఇచ్చారో తెలియదు, కానీ అక్కడ మటుకు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు దించేశారు. మా రెడ్డి బంధువులే దించేశారు. అది మాకు ఇంకా బాధాకరం. రాత్రికి రాత్రి మేము అక్కడ వద్దు ఎందుకు అని అడిగితే మమ్మల్ని కూడా దాడి చేసే పరిస్థితి అక్కడ ఏర్పడింది. కొన్ని వీడియోలు ఇంకా బయటికి రాలే, అవన్నీ కూడా బయట పెడతాం. రెడ్డి సంఘాలను ముఖ్యంగా దయచేసి నేను రాజకీయ నాయకులకి ముఖ్యంగా చెప్తున్నా, రెడ్డి సంఘాలను దయచేసి ఒక పార్టీకి పరిమితం చేయొద్దండి. మీ దగ్గర ఉన్న చెంచాగాళ్ళ మాదిరి రెడ్డి సంఘాలు పనిచేస్తాయి అనుకుంటే అది కేవలం అవివేకం అవుతుందని ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తున్నా. ఇదే నరేష్ రెడ్డికి రాత్రి అంటారు కొంతమంది, నరేష్ రెడ్డి టీడీపీ కోవట్ అని. ఇదే మీడియా పూర్వకంగా నేను సవాల్ ఇస్తున్నా. నరేష్ రెడ్డి ఎప్పుడైనా కానీ ఏ పార్టీ, ఒక టీడీపీనే కాదు, ఏ పార్టీ కండువా వేసుకొనైనా ఎక్కడైనా కనపడినా కానీ ఆ ఫోటో తీసుకురండి. ఏ పార్టీకి సభ్యత్వం ఉందో ఆ ఫోటో తీసుకురండి. ఇదే టవర్ క్లాక్ సెంటర్లో ముక్కుకు నేలకు రాస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. రెడ్డి కులస్తులంతా కూడా ఏకం కావాలా, ఐకమత్యమై మన హక్కులు మనం సాధించుకోవాలా. మామూలు రాజకీయాలు ఉంటాయి, అవి ఎన్నికల వరకే పెట్టుకోండి అని నేను దశాబ్ద కాలంగా చెప్తున్నా. ప్రతి ఊరికి పోయినా, ప్రతి మీటింగ్లో కూడా రాజకీయం అనేది మనకు అవసరం లేదు. కేవలం అది ఎన్నికలప్పుడు ఆ వారం 10 రోజులు మాత్రమే ఉండాల మరలా. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా రాజకీయ నాయకులు ఎవరైతే ఇక్కడ ఇబ్బంది పెట్టారో అన్నీ కూడా ప్రజలందరూ మాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు. అది ఒకవేళ వాస్తవమే అయితే తప్పనిసరిగా ఇదే మీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఏం చేయాలో చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మేము కోరుకుంటున్నాం, స్వాతంత్ర సమర యోధుని విగ్రహానికి సంఖ్యలు వేయొద్దండి అని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ, ప్రజలందరూ కూడా, రెడ్డి కులస్తులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఒక స్వాతంత్ర సమర యోధుని విగ్రహాన్ని మన అనంతపురంలో చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఆ విగ్రహాన్ని చాలా మంది పెద్దలు సహకారంతో ఏర్పాటు చేశాం. ఎంతో మంది దాతలు సహకరించారు. వాళ్ళందరికీ కూడా ఈ మీడియా పూర్వకంగా ఈ రోజున కృతజ్ఞతలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున సభ చేయనందుకు, విగ్రహావిష్కరణ చేయనందుకు యావత్ రెడ్డి జాతికి కూడా క్షమాపణలు కూడా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మేమేమనుకున్నామంటే స్వాతంత్ర సమర యోధునికి ఇలాగా ఇంత నీచమైన పరిస్థితి, అవమానమైన పరిస్థితి వస్తుందని మేము భావించలే. ఎందుకంటే దీన్ని మేమంతా కూడా ఖండిస్తున్నాము. అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి కూడా, పోలీసు వారికి కూడా విన్నవించుకున్నాం ఇందాకే.